తెలుగు సినిమా ఇండస్ట్రీ సమస్యలను వివరించేందుకు సినీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీలో సీఎం రేవంత్ ఇండస్ట్రీకి కొన్ని ప్రతిపాదనలు చేయగా ఇండస్ట్రీ తరపున సినీ పెద్దలు కూడా కొన్ని ప్రతిపాదనలు సీఎం రేవంత్ ముందు ఉంచారు. సినీ ఇండస్ట్రీకి రేవంత్ చేసిన ప్రతిపాదనలు యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ కు సహకరించాలని, ప్రచార కార్యక్రమాలలో సినిమా హీరోలే ఉండాలని, సినిమా థియేటర్లు టికెట్ల ధరలపై ప్రత్యేక సెస్ విధించి దాని ద్వారా వచ్చే దాన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు వినియోగిస్తామన్నారు. టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షో, స్పెషల్ షోలకు అనుమతించే ప్రసక్తే లేదని అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారని తేల్చి చెప్పారు. కులగణన సర్వేపై సినీ ప్రముఖులు ప్రచారానికి రావాలని, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఇండస్ట్రీ సహకారం కావాలని కోరారు సీఎం రేవంత్. ఇకపై సినీ నటులు ర్యాలీలు నిషేధించాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే సమస్య లేదని, బౌన్సర్లపై సీరియస్ గా ఉంటామని, అభిమానులను కంట్రోల్ చేసుకునే బాధ్యత సెలబ్రిటీలదేనని సీఎం స్పష్టం చేశారు. డ్రగ్స్, మహిళా భద్రతా క్యాంపెయిన్లో చొరవ చూపాలని, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను ప్రమోట్ చేయాలని, ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి సినీ ఇండస్ట్రీ పెద్దలు కొన్ని ప్రతిపాదనలు సూచించారు. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఇస్తేనే తెలుగు సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని తెలిపారు సినీ పెద్దలు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ గా హైదరాబాద్ ఉండాలని, హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేది తమ కోరికన్నారు. సినిమా థియేటర్లు యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలని, నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేరాఫ్ గా ఉండాలన్నారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వ గుర్తింపు కావాలని, ఎలక్షన్ రిజల్ట్స్ మాదిరిగానే సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఉంటుందన్నారు. సంధ్య థియేటర్ ఘటన తమను బాధించిందని తెలిపారు. సినిమా రిలీజ్లు కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్ను విస్తృతంగా చేస్తున్నామని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.